నేను క్లియర్ ఫైనల్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు ఉన్నాయని తెలిసిన తర్వాతే ప్రజలు ఓట్లేసి అతను సీఎం చేశారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి విషయానికి వాళ్ళ మామగారి పార్టీ ఈయన తీసుకున్నారని తెలిసిన తర్వాతే ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇది అప్రస్తుతం ఇప్పుడున్న రాజకీయాల్లో. ఇవాళ మనం ఏం చేశాం, రేపొద్దున ఏం చేస్తాం అన్నది వాళ్ళ ప్రజలకు ఇది కావాల్సిన కరెక్ట్ అంశము. మాట. సర్వేలు మాత్రమే సర్వేలు మాత్రమే ప్రజల నాడిని డిసైడ్ చేస్తాయి, రేపు ఎలక్షన్ ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే అది ఎట్టి పరిస్థితుల్లో సరే నమ్మేది మీ కాదు. పార్టీ తరపున మీ అలయన్స్ తరపు నుంచి ఏం చెప్తారు? 100% మాకు ఇవాళ పాజిటివ్ గా వచ్చిందని కూడా మేము సర్వేల గురించి ఏం మాట్లాడట్లేదండి. క్లియర్ గా ప్రజా సమస్యలే ఎజెండా పెడుతున్నా, మేము సర్వేలు నమ్మట్లేదు. సమస్యల్ని క్లియర్ చేయటం, అలాగే రేపొద్దున మేము వస్తే ఏం చేస్తామనే దాని మీద ప్రజా నాడిని పట్టుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి ఈ సర్వేలు మాకు పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ గా వచ్చినా మా మీద చూపించే ఇంపాక్ట్ అనేది 0. ఓకే, సో వస్తారంటారా రేపు? 100% రేపు కూటమి అధికారంలోకి రాబోయిద్దని మా చుట్టుపక్కల ఉన్న వాతావరణం చూసి మేము క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. కాబట్టి నా చుట్టూ నా పరిసరాలు నాకు ఏం చెప్తున్నాయి అదే మీకు చెప్తున్నాను. రాబోయేది కూటమి విజయమే, ఇది ఎవరు ఆపే పరిస్థితే లేదు. ఓకే అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, బ్రహ్మం చౌదరి గారు, అంటే ఇక్కడ ప్రకృతి చెప్తుంది అరుణ గారికి మరి రైట్. ముందుంది ముసళ్ళ పండుగ అనేది, రేపు వాళ్ళ అరవై రోజుల తర్వాత ఉంది. పండుగ. 60 రోజుల తర్వాత ఉంది ముసళ్ళ పండుగ. రైట్ అండి. 60 రోజుల తర్వాత ముసళ్ళ ఒక్కడు పండుగ కాదు, ఒక్కడు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు. వైసీపీ 60 రోజులు వెళ్తున్నామని 60 రోజులు చెప్పి రైట్ అండి.